దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడై ఉండాలని మనసారా మేము దీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ యొక్క మెసేజెస్ షేర్ చేస్తూ ప్రతిరోజు మీరు వింటూ అనేకులకు వినిపిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ఇంకా అనేకుల్ని ఈ వాక్య పరిచర్యలో పాలుభాగస్తులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద ఇవ్వబడుతున్న నెంబర్లకి మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు తెలియపరిచినట్లయితే తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడంలో సంతోషిస్తూ ఉన్నాం. ప్రతి అవసరత దేవుడు మీ పక్షంగా తీర్చును గాక. ఆమె ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలని ఆశిస్తూ ఉన్నా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమె అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నదంట. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి. గమనించారా? మనం ఎప్పుడు మనలో పెద్ద భారాన్ని పెట్టుకుంటాం. ఏంటంటే నేను పాపిని అని. ఏమంటే ఏది చేసినా నేను పాపిని, అయ్యో నేను పాపం చేశాను. ప్రభు మనకి ఆయన రక్తము వలన విమోచన, క్షమాపణ, అపరాధములకు క్షమాపణ అనుగ్రహించారండి. ఏం చేయాలి పాపం పోవాలంటే అనేసి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. లోకమంతా ప్రయత్నం చేస్తుంది. అయ్యో పాపం పోవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి, పాపం పోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి, ఎంతైనా ప్రయాసపడాలి. పాపం కోసం ఏది చేయమంటే అది చేస్తారండి. చేయకూడనివి కూడా చేస్తారు అవసరమైతే. ఇది చేస్తే పాపం పోతారంటే అది చేయడానికి ఎంతైనా తిప్పబడే మానవుల్ని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. చేయకూడనివి, సృష్టికి విరుద్ధమైనవి కూడా చేసేవాళ్ళు లేకపోలేదు. నేను ఈ యొక్క ఆన్లైన్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను అంతే తప్ప. కాకపోతే అదంతా వ్యర్థమే. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. పాపక్షమాపణ క్రీస్తులో ఉందంట. దేవుడు తన కృపామహదైశ్వర్యమును బట్టి ఆయన కృప చొప్పున పాపాన్ని క్రీస్తు రక్తం ద్వారా క్షమించారంట. అపరాధములను క్రీస్తు రక్తం ద్వారా క్షమించారంట. ఇప్పుడు మనకు విమోచన కలిగి ఉన్నది అంటున్నారు. ఇప్పుడు మన మీద పాపం లేదండి. ఇప్పుడు మన మీద భారం లేదు. ఆయన తీసేశారంట. 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు రక్తంలో మన పాపాన్ని, అపరాధాన్ని క్షమించేశారంట ప్రభు. నీ మీద నా మీద భారం పెట్టలేదండి. ఆయనే భరించారు, ఆయనే మోసారు, ఆయనే తొలగించేశారంట. నీవు నేను చేయలేం, నీవు నేను కూడా భరించలేం గనక మన ప్రయత్నాలతో ఆ పాప భారాన్ని కడుక్కోలేము గనక ప్రభువే మన పాపాన్ని కడిగేశారు. ఎంత అద్భుతమైన భాగ్యం అండి. ఆయన కృపలో ఉన్న భాగ్యం అదేనండి. అందుకే దేవుని కృపలో మనం జీవించగలగాలి, దేవుని కృపలో మనం నడిపించబడగలగాలి, దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. ఆయన కృప నీ పాపాన్ని విమోచించేస్తాం. నువ్వు ప్రయత్నం చేయకు, నువ్వు ప్రయాసపడకు, నువ్వేమీ భారం వేయకు. లోకంలో ఉన్నవారు భరించినట్టుగా నీవు నేను భరించవలసిన పని మనకు లేదు. పాప పరిహారం కొరకు ఏ ప్రయత్నం చేయవలసిన పని లేదు. క్రీస్తు కృపా మహదైశ్వర్యం నీకు తోడుగా ఉంది. ఆయన కృపలో నీ పాపం కడగబడింది. నువ్వు పాపివి కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పాపివి కాదు. నీ పాపము కడగబడింది, క్రీస్తులో క్షమించబడింది, అపరాధం కొట్టివేయబడింది. నువ్వు క్రీస్తులో పరిశుద్ధుడు, నీతిమంతుడు, విమోచింపబడిన దానం. ఆయన రక్తం నీ కొరకే కార్చబడింది. కాబట్టి ఇక నీ మీద ఏ భారం లేదని, విమోచింపబడిన దానిగా పరిశుద్ధంగా నీవు జీవించాలని దేవుని సేవకునిగా నేను మనసారా దీవిస్తూ ఉన్నాను. అట్టి స్వాతంత్ర్యం, అట్టి స్వేచ్ఛ, అట్టి కృప మెండుగా మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని గ్రహించి జ్ఞానము దయచేయండి. నేను పాపిని అనే భారంతో కాక నా పాపాన్ని ప్రభువు క్షమించారు అనే అయా స్వాతంత్ర్యతలో సాగిపోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప వారికి దయచేయండి, అట్టి మనసు వారికి దయచేయండి, అట్టి దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.